జగన్మోహన్ రెడ్డి ఇంకా ముఖ్యమంత్రి కావడం అసంభవం. నారా చంద్రబాబు నాయుడు భూమి మీద ఉన్నంత కాలం ఆయనే ముఖ్యమంత్రి. వైకాపా పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి నిర్వహించిన ప్రెస్ మీట్ కి ఘాటుగా జవాబిచ్చిన తెదేపా పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి మేడా విజయశేఖర్ రెడ్డి ఎలక్ట్రానిక్ మరియు పత్రికా విలేకరులు అడిగిన ప్రశ్నలకు సమాధానం లేక వంకలు పెట్టి మొహం చాటేసిన జగన్ 175 అసెంబ్లీ సీట్లలో 10% కూడా నీకు లేనప్పుడు ఎందుకు ప్రతిపక్షం గురించి పదే పదే నువ్వు మాట్లాడుతున్నావు? 2014 నుంచి 2019 మధ్యలో కాంగ్రెస్ పార్టీకి ప్రతిపక్ష హోదా దక్కనప్పుడు అప్పుడు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ పార్లమెంట్ లోక్సభలో సమస్యల గురించి మాట్లాడలేదా? ప్రభుత్వాన్ని తిట్టడానికి, చంద్రబాబు నాయుడు మీద దుమ్మెత్తిపోయడానికి 14 ఏళ్ల వైకాపా పార్టీ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా చాలాసేపు వరకు జగన్ ప్రెస్ మీట్ జగన్ ప్రవర్తనలోనే అర్థమవుతుంది అతను చెప్పే మాటల్లో వాస్తవాలు లేవని. తాడేపల్లి ప్యాలెస్ లో వైఎస్ఆర్సీపీ రాష్ట్ర అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు 2 గంటల పాటు ప్రెస్ మీట్ పెట్టారు. దానికి సారాంశం ఏంటంటే ఆయన చాలా బుద్ధిమంతుడు, చాలా మంచివాడు, ఈ దేశంలోనే అత్యుత్తమ ముఖ్యమంత్రిగా పనిచేశారు, అవినీతికి ఏమాత్రం తావు లేకుండా వ్యవస్థల్ని అద్భుతంగా పనిచేయించారు, రాష్ట్రానికి ఆదాయాన్ని గణనీయంగా పెంచారని రకరకాలుగా ఆయన వివరణలు ఇస్తూ తెలుగుదేశం పార్టీ ప్రభుత్వాన్ని, నారా చంద్రబాబు నాయుడు గారిని తోలనాడుతూ భారీగా ఈ శ్వేతపత్రాలు ఏదైతే అందించారో ఈ గత 1 నెల కాలంగా చంద్రబాబు నాయుడు గారు దాని మీద కూడా కామెంట్ చేస్తూ రసవత్తరంగా ప్రెస్ మీట్ ని ముగించారు. వాటి మీద తెలుగుదేశం పార్టీ తరఫున ఎవరైనా ఇవ్వడానికి ఈ ప్రెస్ మీట్. నేను ఒకటే అడుగుతున్నా, నిజంగా 175 సీట్లున్న ఈ ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో 10% సీట్లు నీకు వచ్చింటే ప్రతిపక్ష హోదా నాయకుడిగా నువ్వు ఎందుకు ఉండకుండా పోతావు? నీకు రాలా కాబట్టి 10% సీట్లు నీకు ప్రతిపక్ష హోదా ఇవ్వాల. అది రాజ్యాంగబద్ధంగా పార్లమెంటరీ వ్యవస్థలో మనం పెట్టుకున్న నియమం ఏమందన. ఇంకా ఒక ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీకే కాదు, లోక్సభలో కానీ రాజ్యసభలో కానీ అది ఒక నియమం. అది 2019-24 మధ్య కాంగ్రెస్ పార్టీకి ప్రతిపక్ష హోదా దక్కడానికి అవసరమైన సీట్లు రాకపోవడం వల్ల కాంగ్రెస్ పార్టీకి ప్రతిపక్ష హోదానే లేదు. వారు కూడా ఒక పార్టీలాగా వచ్చి లోక్సభలో కూర్చొని మాట్లాడేవారు. మరి రాహుల్ గాంధీ కానీ సోనియా గాంధీ కానీ ఏనాడు మాకు ప్రతిపక్ష హోదా మీరు ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించకుండా ప్రజల సమస్యల మీద పోరాటం చేసినప్పుడు నువ్వు వాళ్ళకన్నా పెద్దోడిగా, వాళ్ళకన్నా రాజకీయ నాయకుడుగా, మీ నాయన వాళ్ళకన్నా బతికాడు, కాంగ్రెస్ పార్టీ ఎదిగాడు. ఆ కాంగ్రెస్ పార్టీ అధినేతలే రాజ్యాంగాన్ని, రాజ్యాంగ వ్యవస్థల్ని అనుసరించి పార్లమెంట్లో మాట్లాడుతూ ఉంటే నువ్వెందుకు అడ్డదారిపోతున్నావు? నువ్వెందుకు మ్యాటర్ని డైవర్ట్ చేస్తున్నావు? ప్రతిపక్ష హోదా ఎందుకు ఇవ్వలేదంటే ఈయనంట పెద్ద పెద్ద మాటలు మాట్లాడతాడట, అసెంబ్లీకి పోయి గొంతు చించుకొని మాట్లాడతాడట, ప్రజల సమస్యల మీద గలమెత్తుతాడట. ఆ గలాన్ని నొక్కడానికే నాకు ప్రతిపక్ష హోదా ఇవ్వట్లేదని కథలు చెప్తున్నాడు జగన్మోహన్ రెడ్డి. నేను అంటున్నా, నిజమైన మనస్సాక్షి జగన్మోహన్ రెడ్డి ఉంటే ఆ మాట మాట్లాడకూడదు, అది న్యాయం కాదని నేను ఈ సందర్భంగా చెప్తున్నాను. రెండవది, ఈ వరకు నేను సీఎం అయితే అమ్మఒడి ఇచ్చేసేవాడిని, ఫీజు రింబర్స్మెంట్ ఇచ్చేసేవాడిని, రైతు భరోసా ఇచ్చేవాడిని, రకరకాల స్కీములు ఎత్తేవి. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవడం వల్ల ఏ స్కీములు రాక అందరూ క్వశ్చన్ చేస్తున్నారు. అబ్బా జగన్మోహన్ వచ్చి ఈ వరకు మాకు రాకుండా ఉంటుందా డబ్బులని అందరూ మాట్లాడే పని స్టేట్ ఎంత అంటున్నాడు. ఏ స్టేట్లో మాట్లాడుతున్నారో నాకైతే తెలియదు. ఆంధ్రప్రదేశ్లో అయితే మాట్లాడతారని అనుకోవట్లేదు. జగన్మోహన్ పోయిన చాలురా దేవుడా, ఇద్దరు దరిద్రమైంది రాష్ట్రానికి, ఇంకైనా ప్రశాంతంగా ఉంటాం మేమని అనుకుంటున్నారే కానీ ప్రజలంతా జగన్మోహన్ లేడు కాబట్టి మాకు డబ్బు రావట్లేదని ఎప్పుడు అనుకోవట్లేదు. అసలు జగన్మోహన్ సీఎంగా ఉన్నప్పుడే ఈ బటన్లకి డబ్బు వేయడం ఏంటి? కొత్తలు లేచి దగ్గర నుంచి ఎవరు అడుగుతున్నాడు ఈ డబ్బు? మాకు అసలు కనీసం ఎక్కడ డెవలప్మెంట్ అనేది లేదే. ఈ రాష్ట్రంలో డెవలప్మెంట్ పూర్తిగా ఆగిపోయింది. రోడ్లు వేసేవాళ్ళు లేరు, బిల్డింగ్లు కట్టేవాళ్ళు లేరు, కాలేజీలు ఇచ్చేవాళ్ళు లేరు, డ్రైనేజీలు వేసేవాళ్ళు లేరు. ఎక్కడ ఏ పని జరగకుండా కేవలం బటన్ నొక్కడం ఏందని కొన్ని వేల మంది మాత్రమే మాట్లాడారు. ఈరోజు కూడా మాట్లాడుతున్నారు. అలాంటి పరిస్థితుల్లో ఏదో జనాలు బాధపడిపోతున్నారు. నేను ఇంకా సూపర్ 6 పథకాలు ఎందుకు అమలు చేయరా అని ఆయన ప్రశ్న చేస్తాడు. నేను అంటున్నా,
జగన్మోహన్ రెడ్డి గారు 2019లో మీరు సీఎం అయినప్పుడు వరుస కొత్త నుంచి అన్ని పథకాలు అమలు చేశారు.